ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? ఈ హత్య గంగ చేసుండదు. ఇందులో ఏదో కుట్ర జరిగింది. ఏం కుట్ర జరిగింది? అడవిలో గంగని చూసి పోలీసులు తరుక్కుంటూ వెళ్లారు. హత్య జరిగిన ఐసీయూ రూమ్ లోనే గంగ ఉంది. అన్నిటినీ మించి హత్య చేశారని తనే ఒప్పుకుంది. ఇంతకు మించి తన్ని మంచిదని అనడానికి తనకే అర్హత ఉంది. జానకి ఆత్మ నీలోకొచ్చి గంగని బంగ్లా నుండి బయటికి పంపించినప్పుడు కూడా గంగకు నీ మీద కోపం రాలేదు. గంగకు డైవర్స్ ఇచ్చి నీ కూతురు శాంతిని పెళ్లి చేసుకోమని ఆత్మ నీలోకొచ్చి చెప్పినప్పుడు కూడా గంగ ఏమాత్రం ఆవేశపడలేదు. తన కాపరానికే సమస్య అని తెలిసినా కూడా ప్రశాంతంగా ఉన్న గంగ సంబంధమే లేకుండా కుమార్ గారిని ఎలా హత్య చేస్తుంది? తను దేనికి ఎదురు చెప్పకపోవటం వల్ల తనే హంతకురాలని నిర్ణయించేస్తావా? సంబంధం లేకుండా మాట్లాడుకో. గంగ మనకి తెలియకుండా ఏదో పథకం వేసింది. దానికి కుమార్ గారు అడ్డుగా ఉన్నారు. అందుకే టైం చూసి చంపేసింది. సరే, కుమార్కి రాజశేఖర్కి సంబంధం ఉంది. గంగకి కుమార్కి ఏం సంబంధం ఉంది? కుమార్ని చంపడం వల్ల గంగకేమిటి లాభం? ఎవరికి తెలుసు? తను ఏ విషయమైనా చాలా రహస్యంగా ఉంచుతుంది. రహస్యం నీ దగ్గరుంది, రాజశేఖర్ దగ్గరుంది. కానీ గంగ దగ్గర ఎన్నడూ రహస్యం లేదు. అవన్నీ నీకెలా తెలుస్తాయి? ఈ లోకంలో కల్లా కపటం లేని మనిషి అంటే అది గంగేనే. మీరు మార్చి చెప్తున్నారు. మీకు అర్థమైంది అంతే. ఈ ప్రపంచంలో కుళ్ళు కుస్సితంతో నిండిపోయిన వ్యక్తి ఎవరంటే అది ఆ గంగే అని చెప్పాలి. గంగ గురించి ఏం తెలుసు నీకు? పెళ్లికి ముందు గంగ దొంగతనం చేసిందని తన మీద నింద వేశావు. గంగ జరిగింది బయటికి చెప్పలేకపోయింది. చివరికి ఏమైంది? రాజశేఖర్ చెప్పడం వల్లే తను డబ్బులు ఎందుకు తీసిందో మనకు తెలిసింది. ఇప్పుడు అంతే, జరిగింది బయటికి చెప్పలేక కుమిలిపోతుంది. అందుకని తను హత్య చేసిందని మీరు నింద వేయకండి. ఏ రోజు అయిపోయిన దాని గురించి ఈ రోజు మాట్లాడి గంగకు సపోర్ట్ చేయకండి. నేను ఈ మధ్య జరిగిన దాని గురించి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. గంగ ఫ్రెండ్ లత అని ఒక అమ్మాయి చనిపోయిందే, ఇంతకాలంగా లేని లత ఉన్నట్టుండి ఎలా ఫ్రెండ్ అయింది చెప్పండి. దేవసేన మొక్క నాటమన్న ఆ చోట్లోనే తంబూరాన్ బాడీ దొరికింది. కానీ ఆ చోట్లో గుంట తవ్వొద్దని గంగ చెప్పింది కదా, ఎందుకు అలా చెప్పాలి చెప్పండి.
గంగ వెనకాల ఈ రోజుకి తెగని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ గంగ మీద ఉన్న నమ్మకమే ఇంతవరకు తనని కాపాడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇంకా తనని కాపాడాలని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఏయ్, దుర్మార్గుల్ని కాపాడడానికి ఎవడో ఒకడు రావాలి. గంగా మేలిం బంగారం, తను ఎలా కాపాడుకోవాలో తనకు బాగా తెలుసు. బావా, మీ అక్కగారే ఏమీ మాట్లాడలేక లేచి వెళ్ళిపోయారు. గంగ వెనకాల రహస్యం ఉందని నేను ఆ పెట్టె తీసుకొచ్చి చూపించినప్పుడే మీరు కొంచెం ఆలోచించినట్లయితే ఈ రోజు మీ పార్ట్నరు ప్రాణాలతో ఉండేవాడు. కానీ మీరు ఆ పెట్టెని తగలబెట్టడంతో ఊరుకున్నారు. అందుకే మీ 25 సంవత్సరాల స్నేహాన్ని కాల్చి పారేసింది. గంగా గంగా అనే తల మీద పెట్టుకుని ఆడారే, దానికి తను ఇచ్చిన బహుమతిది. అన్నయ్య, నిన్ను కలవడానికి వచ్చిన కుమారుని నీ కోడలే చంపేసిందని కుమార్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకా ఏం పెద్ద పెద్ద గొడవలు అవుతాయో తెలియడం లేదు. ఆ పని మనిషిని ఈ ఇంటి కోడలుగా చేసుకున్న పాపానికి మీరు తలదించుకునేలా చేసింది. అయ్యా, వీళ్ళందరూ గంగ మీద నింద మోపడం నాకంత బాధగా లేదయ్యా. కానీ మీరు మౌనంగా ఉండడమే నాకు చాలా బాధగా ఉందయ్యా. గంగ నా కూతురే కావచ్చు, కానీ తనను పెంచింది మీరయ్యా. మీ పెంపకంలో ఎలా లోపం ఉంటుందయ్యా? మీ చేతుల్లో పెరిగిన అమ్మాయి మీకెప్పుడు విశ్వాసంగానే ఉంటుందయ్యా. మీకు అవమానం కలిగేలా ఎన్నడూ చేయదయ్యా. దయచేసి గంగను నమ్మండి అయ్యా. అవునవును, నీ కూతురికి చాలా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే మా అన్నయ్యని తలదించుకునేలా చేసింది. మా అన్నయ్య పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇప్పుడు నీ కూతురికే సపోర్ట్ గా మాట్లాడుతున్నావే, ఇదే మీకు మా అన్నయ్య మీద ఉన్న విశ్వాసమా? మా విశ్వాసం గురించి అయ్యగారికి బాగా తెలుసు. ప్రాణాలు వదలండి అయ్యగారు ఒక మాట అంటే చాలు. అన్నమాట పూర్తి కాకముందే మా ప్రాణాలను వదిలేస్తాం. అయ్యగారు కుటుంబం బాగుండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మీరు కోరుకున్నది చాలు, మా పరువు తీసింది చాలు. ఏదో మా బావ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసంతో తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఇంతకాలం నిజాయితీగా ఉంటారని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నీ కూతురు నా బావకు ద్రోహం చేసిందో ఇక మీదట నేను ఊరుకోను. ఎవరినయ్యా ద్రోహి అంటున్నారు? నా కూతురా ద్రోహి? అయ్యగారి మాటకి కట్టుబడి ఈ ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయ ద్రోహి. అయ్యగారు గొప్పగా ఉండాలని ఆస్తిపాస్తులు వద్దని రాసి తీసుకున్నదా ద్రోహి? అయ్యగారి కోసం తన నమ్ముకున్న దైవాన్ని వదులుకున్న తన ద్రోహి. చెప్పండి అయ్యా, ఏం ద్రోహం చేసింది? తను త్యాగం చేసింది అన్నిటినీ వదులుకుందని ఈ కథని ఇంకా ఎన్నాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంత పెద్ద ఇంటికి కోడలైన తర్వాత తను పూజలు చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఈ ఆస్తి మొత్తానికి వారసురాలైన తర్వాత అది కావాలని రాయించుకుంటేనేంటి, వద్దని రాయించుకుంటేనేంటి? నా కూతురు చేసిన త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఇక మీతో మాట్లాడి ఏమి లాభం లేదు. నేను అయ్యగారితో మాట్లాడుకుంటా. అయ్యా అయ్యా ఆగు. ఏయ్ రావయ్యా, ఇంకా ఎంతకాలం మా బావగారిని మోసం చేస్తావు? మా బావ కాళ్ళు పట్టి పట్టి ఆయనకి గోతులు తీసింది చాలు. ఇక మీదటైనా ఆయన ప్రశాంతంగా ఉండని. ఇక మీదట మా బావగారిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి పో. ఈ ఇల్లు వదిలిపెట్టి పోవడం అనేది నా ప్రాణం పోయిన తర్వాతే జరుగుతుంది. ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనే అధికారం మీకు లేదు. ఓయ్, నేను చెప్తున్నానయ్యా, ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయిని నేను చెప్తున్నాను, బయటికి పోవయ్యా. ఇది మా అయ్యగారి ఇల్లమ్మా. అయ్యగారికి బంధువులంటూ ఎంతో మంది ఉండొచ్చు, కానీ అయ్యగారిని చూసుకోవడానికి నేను గంగ తప్పకుండా కావాలి. మీరు చంపినా మేము చచ్చినా మా ఆత్మలు అయ్యగారి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఈ మాధవయ్య అయ్యగారింటి కుక్క. అయ్యగారిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అయ్యా అయ్యా